प्रभु नमो मेरे बाबा, अवतार नमो देव देवा, अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहर बाबा, अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा, जोहारुलिवसी मेहर बाबा, जोहारुलिवसी मेहर बाबा, महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवन बीमा, इह परानंद जीवन बीमा, भवभय भंजन परम पावन, भवभय भंजन परम पावन, नमो मेहर बाबा, अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा, అజ్ఞానాంధతపంతము చేసి, అజ్ఞానాంధతపంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, పరిశుద్ధము అంతరింపగా, పరిశుద్ధము అంతరింపగా, ఔయేయ మోక్షం బనుగ్రహింపు, ఔయేయ మోక్షం బనుగ్రహింపు, నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవ, ప్రభు నమో మెహర్ బాబా, అవతార్ నమో దేవ దేవ, जय मेहर बाबा जय, 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 अवतार मेहर बाबा की जय, जय बाबा, जय बाबा, జై బాబా అండి. సుశీల్ గారు ప్రార్థనా కీర్తనతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభమైనందుకు మీకు జై మెహర్ బాబా, బాబాకి ధన్యవాదాలు. మనం గత కొన్ని రోజులుగా మెహరం మధుబిందువులు అనే ఆ యథార్థ సంఘటనలతో కూడిన పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఆ భాగ్యాన్ని ప్రభు మనకి ప్రసాదించాడు. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రభు యొక్క స్థాయి, ఆయన ఎలా రక్షిస్తాడు, ఆయన్ని నమ్ముకుంటే ఎలా రక్షింపబడతాము అన్న విషయాలు మనకి అవగతం అవుతున్నాయండి ఈ యథార్థ సంఘటన వల్ల. ఇవి కథలు కాదు. హృదయపూర్తిగా ప్రేమికుడు ఆపదలో ఉంటే మాత్రం, ఆ హృదయపూర్తిగా ఆయన్ని పిలిస్తే మాత్రం ప్రభు రక్షించకుండా ఉండలేడు అన్న విషయాన్ని మన ఆపద్బాంధవుడు మెహర్ బాబా అనే చాప్టర్ లో మనం తెలుసుకున్నాం. ఒక చర్య ద్వారానో, లేకపోతే ఒక మనిషి రూపంలోనో, లేకపోతే ఒక జంతు రూపంలోనో, ఏదో ఒక రకంగా బాబా మీదే పూర్తిగా ఆధారపడిన ప్రేమికులకు మాత్రం ఆపద వస్తే ప్రభు రక్షించకుండా ఉండలేడు అన్న విషయం మనకి అవగతమైంది. ఈ రోజు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తున్నామండి. అదేంటంటే విధేయతా శిక్షకుడు మెహర్ బాబా. అంటే విధేయత నేర్పించిన వాడు అనమాట. ఆచార్యవరేణ్యుడు అని ఎందుకంటామంటే ప్రతిదీ కూడా ఆయన చేసి చూపించడమే కూడా నేర్పించారు ఒక గురువుగా. కాబట్టి విధేయతా శిక్షకుడుగా మెహర్ బాబా ప్రేమికుల జీవితాల్లో ఎలా మార్పు తీసుకొచ్చారు, దీని గురించి మనం తెలుసుకుందాం. స్టార్టింగ్ లో ఏం రాస్తున్నారంటే విధేయతా శిక్షకుడు మెహర్ బాబా అంటూ
మెహర్ బాబా ఎప్పుడు విధేయతకు ప్రాధాన్యతనిచ్చేవారు. తన వద్ద నుండే మండలి వారిలో ఈ విధేయతా గుణమును కోరేవారు బాబా. ఆ విధేయత గురించి తరచూ వారికి చెప్తూ ఉండేవారు. తన వద్దనున్న వారు సర్వసంగ పరిత్యాగులు కావాలని బాబా ఆదేశించలేదు. కానీ వారిలో విధేయత ఉండాలని చెప్పేవారు మెహర్ బాబా అంటున్నారు. విధేయతకి ఎక్కువ బాబా ప్రాముఖ్యతనిచ్చిన అలా చెప్పి విధేయతగా ఉండాలని చెప్పి సర్వసంగ పరిత్యాగం కోరలేదు బాబా. విధేయతతో ఉండాలని మాత్రమే కోరాను నేను అని చెప్తున్నారు. బాబా ఏమంటారంటే, ప్రేమించే వ్యక్తి ప్రియతమునికి ప్రియుడు, విధేయత చూపే వ్యక్తి ప్రియతముని యొక్క ప్రియతముడు అని రాస్తున్నారు. అంటే మనకి వెంటనే మెహరామాయి గుర్తు రావాలండి. అంత అద్భుతంగా బాబా ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అంటే మెహరామాయి ఎన్నో పరీక్షలకు బాబా గురి చేసినా కూడా ఆయన సంతోషాన్నే కోరి బాబా రాయొద్దన్నారు, చూడొద్దన్నారు, చదవద్దన్నారు. అంటే అసలు మామూలుగా ఏది కూడా ఆవిడంతా కూడా చాలా జీవితం చాలా గోప్యంగానే తన జీవితాన్ని గడిపారు ఆవిడ. లాస్ట్ టైంలో ఇంకా ఆఖరిగా బాబా ఎప్పుడు ఈ 60s లోనే ఎప్పుడో ఆవిడ బయటకు వచ్చారేమో. అలా బాబా ఏం చెప్పినా కూడా ఈ ఓహెరు వీళ్ళందరూ కూడా అడుగుతారు, మెహ్రా మీకు ఇది ఇబ్బందిగా లేదా అంటే, బాబా సంతోషం కన్నా నాకు ఏది ఇబ్బంది కాదు, ఎందుకని పెద్ద పరీక్షలు పెట్టినా నాకు ఇబ్బంది అవ్వదు అంటారు. అలాగే ఆ మండలి పురుష మండలి ద్వారా మిగిలిన స్త్రీ మండలి ద్వారా కూడా బాబా నేను ఇది భరించలేను, బాబా ఇది నేను చేయలేను అన్న విసుక్కుని బాబాకి ఎదురు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్త్రీ మండలిలో పురుష మండలిలో. కానీ మెహ్రా ఒక్కతే బాబా నీ ఇచ్చ, నీ సంతోషమే నా సంతోషం అన్నట్టుగా జీవించిందండి. ఒక్క కంప్లైంట్ కూడా నవజీవనంలో గాని బాబా విధించిన ఆంక్షల్లో గాని బాబా ఎందుకు నన్ను ఈ పరీక్షలకు గురి చేస్తున్నావు అని ఒక్క కంప్లైంట్ కూడా బాబా దగ్గర లేని జీవితాన్ని గడిపిన మెహ్రామయ్య నిజంగా ధన్యవాదాలు. అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు, ప్రేమించే వ్యక్తి ప్రీతముని యొక్క ప్రియుడు, విధేయత చూపే వ్యక్తి ప్రీతముని యొక్క ప్రీతముడు అంటున్నారు బాబా. అంటే విధేయత ఎలా ఉండాలో బాబా మండలి వాళ్ళకి చాలా సందర్భాల్లో కథల రూపంలో చెప్పేవారండి. అంటే ఒక కథ ద్వారా అయితే గమ్మును పట్టుకోగలం మనం. ఇప్పుడు ఈ సంఘటనలు కూడా ఏంటి, ఒక కథల్లా రాశారు ఆవిడ చాలా చక్కగా అద్భుతంగా. అందువల్ల మన హృదయం పట్టుకుంటోంది. ఆపద్బాంధవుడు మెహర్ బాబా అంటే ఆ సంఘటన, ఆ రాసే విధానం, ఆ జరిగిన సంఘటన, ఆ ప్రేమికుని యొక్క విధేయత, వాడి నమ్మకం, విశ్వాసం, బాబా మీదే ఆధారపడడం, ఇవన్నీ కలగలిసి బాబా మీద ఆపద్బాంధవుడుగా బాబా ఎలా రక్షించారో మనకు అవగతమవుతోంది. ఇరిచ్ అంటారండి, ఇంకా ఈ పుస్తకంలో లేదు కానీ ఇరిచ్ అన్న ఒక మాటను మనం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంలో. మనం బాగా గుర్తుంచుకోవలసిన విషయం అంటున్నారు ఇరిచి. ఏంటంటే బాబా తరచూ చెప్పే మాటలేంటి, ప్రేమ భగవంతుడు మానవునికి ఇచ్చే వరం, విధేయత గురువు శిష్యునికి ఇచ్చే కానుక, సర్వార్పణ మానవుడు భగవంతుడికి ఇచ్చే కానుక అంటున్నారు. అంటే ఎంత అద్భుతమైన అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ సర్వార్పణ అనే కానుకని ఇచ్చే భాగ్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇది ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి అంటున్నాడు ఇరిచి. ఆ విధేయత వరం ప్రతి మానవుల్లోనూ నిగూఢంగా ఉంటుంది. మీరు ఎక్కడో వెతుకుతున్నారేమో కానీ మనలోనే ఉంటుంది అని చెప్తున్నాడు ఇరిచి. మనలోనే ఉంది విధేయత. బాబా తనకు విధేయత చూపమని చెప్పినప్పుడు మనం దానిని వెలికి లాగాలి అంటున్నాడు. అంటే ఒక్కసారి ఆయన్ని భగవంతుడిగా, గురువుగా, దైవంగా అంగీకరించిన తర్వాత ఆయన కానుకైన విధేయతను మనం అంగీకరించినట్లే అంటున్నాడు ఇరిచి. అసలు ఎంత అద్భుతమైన అవగాహన బాబా మీద ఆయనకి, ఎంత చక్కగా చెప్పాడు. ఎక్కడో మీరు బయట వెతుకుతున్నారేమో, మీలోనే ఉంది విధేయత. ఆ విధేయతని వెలికి తీయాలి. ఎప్పుడు వెలికి తీయాలి మీరు, ఎప్పుడైతే బాబాని గురువుగా, దైవంగా అంగీకరించారో అప్పుడు ఈ కానుక కోసం దీన్ని వెలికి తీసి బాబాని ఆ విధేయతను అంగీకరించినట్లు అయిపోయింది. కాబట్టి దీన్ని మీరు బయటికి లాగాలి అంటున్నాడు ఇరిచి. ఎక్కడో లేదు విధేయత, అన్ని మీలోనే ఉన్నాయి. అందుకే సర్వార్పణ మానవుడు భగవంతుడికి ఇచ్చే కానుక అన్నారు అని చెప్తున్నాడు ఇరిచి. బాబా కూడా అండి ఒకసారి 10 కమాండ్స్ అని సినిమాకి తీసుకెళ్లారట. అది చూసి బాబా అంటున్నారు, ఈ 10 కమాండ్మెంట్స్ అనే సినిమా ఎక్కడో అనుకుంటున్నారేమో, ఇది ఎక్కడి నుంచో వచ్చాయి ఈ పాయింట్స్ అనుకుంటున్నారేమో, ఇవి ప్రజలు ఎక్కడి నుంచో ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ప్రతి మానవుల్లోనూ ఈ 10 సూత్రాలు నిగూఢమై ఉంటాయి అని చెప్తున్నారు బాబా.
అంటే భగవంతుని ఎలా ప్రేమించాలి, భగవంతుని దరి ఎలా చేరాలి, భగవంతుని విధేయత ఎలా చూపాలి, ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. అవి ఎక్కడి నుంచో రాలేదు. ప్రతి మానవుడిలోనూ ఈ 10 సూత్రాలు నిగూఢమై ఉంటాయి అంటూ బాబా అంటారు. మానవునికి ఈ సూత్రాల గురించిన ఎరుక ఉన్నప్పటికీ మానవ నైజం ఎంతసేపు దానిని కప్పిపుచ్చడానికే ప్రయత్నిస్తుంది అన్నారు బాబా. అంటే మాయ కతుక్కుపోవడం వల్ల, అందుకే భగవంతుని సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా తీసుకుంటే అప్పుడు మనలో ఉన్నవన్నీ బయటకు వస్తాయండి. మనలోనే ఉన్నాయంటున్నారు బాబా కూడా అంటున్నారు, ఇరిచి కూడా అదే చెప్తున్నారు. కాబట్టి మనలను మనం తీవ్రంగా పరిశోధించి చూసుకున్నట్లయితే భగవంతుని ఇష్టాయిష్టాలు తెలుసుకోగల శక్తి మీలోనే ఉందని గ్రహించగలరు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మీ మనసులకు తెలుస్తుంది. కానీ ఎక్కడైనా వంక దొరుకుతుందేమో చూస్తూ ఉంటారు మీరు అంటున్నారు బాబా. అంటే తప్పించుకోవడానికి ఆ హృదయం చెప్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, హృదయం గబగబా వెళ్ళి వాడిని చూసి అయ్యో వాడికి హెల్ప్ చేయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేయి అంటుంది హృదయం. మనసు ఏమంటుంది, చూసావు కదా నీ పనిది నువ్వు చూసుకో, నీకెందుకు, నువ్వు నీ పని నువ్వు చూసుకో అంటుంది మనసు. వెంటనే మనం ఏం చేస్తాం, హృదయం నోరు నొక్కేసి మనసు మాట వినేసి అది చూసి కూడా అయ్యో పాపం అనేసి వెళ్ళిపోతాం. ఇక్కడ బాబా కూడా అదే అంటున్నారు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మీ మనసులకు తెలుసు. కానీ ఎక్కడైనా వంక దొరుకుతుందేమో చూస్తూ ఉంటారు. కాబట్టి విధేయత చూపించాలి అంటే తప్పేదో ఒప్పేదో ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుచేతనంటే ఆయన మీకు ఇదివరకే విధేయత వరం ఇచ్చి ఉన్నారు గనక దానిని సక్రమంగా వినియోగించుకోవలసిన బాధ్యత మీపై ఉంది అన్నారు బాబా. అంటే మనలోనే ఉన్నాయండి అన్ని గుణాలు కూడా. ఈ మాయ వల్ల ఈ హరిషద్వర్గాలు అంటారు చూడండి, ఈ కామం, క్రోధం, స్వార్థం వీటిని కూడా దాంతో నింపేయడం వల్ల అసలు లక్షణాలు అంటే భగవంతుని చేరే ఆ లక్షణాలు ఈ మాయ ముసుగు వల్ల కప్పిపోతున్నాయి. వాటిని తొలగించాలి అంటే బాబాకి సంతోషం కలిగించాలి, బాబాని దైవంగా గురువుగా నువ్వు అంగీకరించావంటే వాటిని బయటికి తీయి అంటున్నాడు ఇరిచి. కాబట్టి బాబా చెప్పిన ఈ విషయాలు వేరే పుస్తకంలో ఉన్నది, ఇక్కడ మనం తలుచుకున్నామండి. బాబా ఎప్పుడు కూడా విధేయతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాట. పరీక్షలు కూడా పెట్టేవారు మండలి వాళ్ళకి కూడా. ప్రతిసారి ఓడిపోయేవాళ్ళు వాళ్ళు. ఒక అలోబా గాని, పెండు గాని, పాత్రి గాని, బాబా ఎన్ని పరీక్షలు పెట్టినా, సహనానికి పరీక్ష పెడితే అందులో ఓడిపోయేవారు. బాబా వెంటనే నవ్వేసి, వాళ్ళకి తారస్థాయికి వెళ్ళిపోయాక అప్పుడు బాబా వెంటనే నవ్వేసి, నేను నీ సహనాన్ని నువ్వు నా ముందు ఓడిపోయావు అనేవారు. అలా ప్రతి క్షణం వాళ్ళకి పరీక్షలు పెట్టేవారు బాబా. ఇక్కడ బాబా ఏం చెప్పేవారంటే ఒక కథల రూపంలో మండలి వాళ్ళకి చెప్పేవాట. ఆ కథ మనం తెలుసుకుందామండి. ఇది కథ. తర్వాత యథార్థ సంఘటనలోకి వెళ్దాం. మహారాష్ట్ర వీరుడైన శివాజీకి స్వామి రామదాసు గురువు. ఇది మనందరికీ తెలుసు. స్వామి రామదాసు, కళ్యాణు, ఈ కథలన్నీ మనకు తెలుసు. ఈ శివాజీకి ఏంటంటే ఈ స్వామి రామదాసు అంటే చాలా భక్తి భావం అనమాట. కానీ ఈ గురువు గారికి ఏంటంటే సింపుల్ గా మనం చెప్పేసుకుందాం, ఇది తెలిసిన కథే కనుక. ఈ శివాజీకి స్వామి రామదాసు గురువు కదా. ఆయన ఎప్పుడు ఈ స్వామి రామదాస్ ఎప్పుడు కూడా కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండేవాట. అంటే వాడంటే ఇష్టం, వాడికి ఇంపార్టెన్స్ ఇలా ఇస్తుంటే ఈ శివాజీకి అంటే ఆయన వీరుడు కదా. ఆయన ఆ మహారాష్ట్ర రాష్ట్రానికి వీరుడు, ఆయన రాజు కూడా ఏమో. ఆయనకి కోపం వస్తుంది, ఏంటి అంత ఇంపార్టెన్స్ కళ్యాణ్కి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి అప్పుడప్పుడు సందర్భాల్లో గురువు గారితో అంటూ ఉండేవట. ఈ గురువు వీడు మాటలతో చెప్పి వీడికి అర్థం కాదు కళ్యాణ్ యొక్క విలువ అని చెప్పి ఒకసారి అందరూ ఉండగా ఈ స్వామి రామదాస్ ఏం చేశాడంటే, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి ఏంది అన్నట్ట. సడన్ గా పట్టపగలు ఈ రామదాస్ అనే గురువు చీకటి పడింది, రాత్రి అయింది అన్నట్ట. అంటే వెంటనే కళ్యాణ్ అన్నట్ట, అంటే రామదాసుకు నచ్చిన కళ్యాణ్ అన్నట్ట, అవును స్వామి ఇది చీకటిగానున్న రాత్రియే, వెంటనే ఒప్పేసుకున్నాడు. కానీ శివాజీ అన్నట్ట, మీరు అన్నారు కనుక ఇది చీకటిగానున్న రాత్రి అయి ఉండాలి అన్నట్ట. అంటే అక్కడ వాడు బుద్ధిని వాడుతున్నాడు శివాజీ. కానీ కళ్యాణ్ అలా అనలే, స్వామి ఇది చీకటి రాత్రి ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే ఘంటాపదంగా విధేయత చూపించేశాడు ఆయన మాటకి. కానీ కళ్యాణ్ అలా అంటలే, మీరు అన్నారు గనక అది చీకటి రాత్రి అయి ఉంటుంది అన్నట. మూడో సిస్టర్ అన్నట్ట, అది చీకటి రాత్రి కాదు గాని మీరు రాత్రి అని చెప్పారు కనుక ఆ విధంగానే ఒప్పుకుంటున్నాను అన్నట. అంటే వీళ్ళిద్దరూ కూడా బుద్ధిని ఉపయోగించారండి. అతను ఏది ఉపయోగించలేదు, పూర్తిగా గురువు మాట మీదే ఆధారపడిపోయాడు. కాబట్టి ఇక్కడ ముగ్గురి మాటలు పరిశీలిద్దామని రాస్తున్నారు. కళ్యాణికి మొదట అది పగల్లా కనబడింది, కానీ
అతని మనస్సు నీవు మాయలో పడ్డావు, ఇది రాత్రి ఏం చెప్పింది. అంటే వెంటనే గురువు మాటను అంగీకరించింది. అది పగలైనప్పటికీ అతను అది రాత్రి అని సంపూర్తిగా నమ్మాడు. అటువంటి విశ్వాసం బహు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అన్నట బావ ఈ కథ ముగిస్తూ. అలాంటి విశ్వాసం, అలాంటి విధేయత కావాలి అంటున్నారు. కానీ శివాజీకి పగలు పగలు లాగానే కనబడింది కానీ అతని మనసు ఇది పగలే, కానీ గురువు గారు ఇది రాత్రి అని భావించమంటున్నారు కనుక ఒక మాట అనేసి రాత్రి అని అనుమతి మనస్సు. అందుకని శివాజీ అలా అన్నట. కానీ మూడో అతను గురువు గారు మనల్ని తమాషా పట్టిస్తున్నారు, అందువలన ఆయన చెప్పినట్లు ఒప్పుకోవాలి అన్నట. అంటే ముగ్గురికి మూడు భావనలు కలిగాయి. కానీ మెయిన్ గా కళ్యాణికి ఏం కలిగింది అంటే గురువు చెప్పిందే సత్యం కాబట్టి ఇది రాత్రి అని ఒప్పుకున్నాడు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ కథ ముగిశాక ఇది మూడు రకాలైన విధేయతను తెలుపుతుంది. చాలా మంది తమ తెలివితేటలు ఉపయోగించి అప్పుడు ఒప్పుకుంటారు, అంటే బుద్ధిని వాడతారు. రెండో వాడు తమ తెలివితేటలు ఉపయోగించకుండా గురువాజ్ఞ అక్షరాలా పాటిస్తాడు. అటువంటి విధేయత కూడా బహు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చాలా బహు కొద్ది మంది మాత్రమే నిస్సంకోచంగా గురువుకు విధేయత చూపుతారు. విధేయత చూపని వారు చాలా మంది ఉంటారు. వాళ్ళకి భక్తి ఉంటుంది, పూజిస్తారు. బాబా చెప్తున్నారు అంటే ఈ మూడు రకాల విధేయతలో పూర్తిగా గురువు మాటనే సత్యం అన్నవాడు అంటున్నారు చూసారా, అదే అసలైన విధేయత. కానీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. కానీ అందరిలోనూ ఈ విధేయత దాగి ఉంటుంది. కానీ వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? భక్తికి, పూజకి ఇంపార్టెన్స్ ఇస్తారు. దానివల్ల విధేయత చూపించలేకపోతున్నారు అంటున్నారు బాబా. భక్తి కన్నా కూడా విధేయత ముఖ్యమైంది. అది అయిష్టంగా చేసినా సరే. ఎందుచేతనంటే అంటే బాబా చెప్తున్నారు, ఒకవేళ అయిష్టంగానైనా నీ బుద్ధినేం వాడద్దు. నీకు ఒకవేళ గురువు చెప్పాడు ఇది విధి చూపించాలి అని, వెంటనే నువ్వు విధేయత చూపించేసాక నీకు ఇష్టం లేకపోయినా నువ్వు విధేయత చూపించడం జరిగింది కనుక అది విధేయతే అవుతుంది అంటున్నారు బాబా. ఎందుచేతనంటే అది ద్వంద్వాన్ని అతిక్రమించడానికి ఉపయోగపడుతుంది. నీ భారమంతా నీవు విధేయత చూపుతున్న గురువు మీద పడుతుంది అంటున్నారు. ఇదంతా ఎందుకు? గురువు చెప్పింది వేదం, గురువు చెప్పింది సత్యం, బాబా చెప్పింది నిజం అని ఎప్పుడైతే నీకు నమ్మకం కలిగిందో, అందుకే ఇది తిందాక అదే అంటున్నారు, నువ్వు ఒక బాబాని గురువుగా దైవంగా అంగీకరించినప్పుడు విధేయతను కూడా ఒప్పుకున్నట్లే అన్నారు. ఇది ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నారు. ఒకవేళ నువ్వు ఇష్టంగానైనా సరే విధేయత చూపించావనుకో, అది కూడా విధేయతే అవుతుంది. దానివల్ల నీకేం కరిగిపోదు, నీ భారం అంతా గురువు మీద పడుతుంది అంటున్నారు. అంటే చాలా తేలికగా బాబా చెప్పినా కూడా మనం ఇంకా ఆ సంస్కారాల భారాన్ని మోస్తూ సగం సగం నాలెడ్జ్ లో ఉండడం వల్ల జరుగుతున్న ఈ ద్వంద్వంలో జరుగుతోంది అంటున్నారు బాబా. ఈ భక్తి అవసరం లేదు, పూజ అవసరం లేదు, ముందు విధేయత చూపించి నాకు అదే ముఖ్యమైనది అన్నారు బాబా. ఈ విధేయతను బాబా పెద్దవారికి కఠినంగాను, చిన్నవారికి సున్నితంగాను తెలియజేసేవారట. అంటే మండలి గాని, శిష్యులు గాని, ప్రేమికులు గాని కొంచెం కఠినంగానే చెప్పేవారు. ఎందుకంటే అలా చెప్తే గాని ఆ బుద్ధి గ్రహించలేదు కనుక కొంచెం కఠినంగా ఉండేవారట. పిల్లలందు మాత్రం చాలా సున్నితంగా మసిలేవారట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రాశారండి, అది సోదరి మణిజ విషయంలో జరిగింది. ఇది మనం జాయ్స్ ఆఫ్ పాత్ లో మణిజ గురించి సోదరి ఎస్ఎస్ లక్ష్మి గారు మనకు తెలియజేశారు. ఆ స్కిప్పింగ్ రోప్ తెచ్చుకోవడం, దాన్ని కొంచెం సింపుల్ గా మనం చెప్పేసుకుందాం. ఇక్కడ రాశారు శ్రీలత గారు, అందుకని ఒక్కసారి మనం తలుచుకుందాం. బాబా సోదరి మణిజ ఏంటంటే అప్పుడు ఆవిడికి 14 years. బాబా వద్దనే ఉండిపోవాలంటే బాబా వచ్చేయమంటారు, కానీ బట్టలు మాత్రమే తెచ్చుకో, ఇంకేం తెచ్చుకోవద్దు అంటారు. అంటే ఆవిడకి ఒక చిన్నపిల్ల కదా, ఆవిడకి ఈ స్కిప్పింగ్ రోప్ అంటే చాలా ఇష్టం. అలా ఎగిరి గెంతులాడటం చాలా చాలా బాగా ఆడుతుంది ఆవిడ. వెనక్కి వెనక్కి ఆడుతుంది, ముందుకి ఆడుతుంది ఆవిడ ఆ స్కిప్పింగ్ రోప్ తో. అందువల్ల ఈ అన్నిటినీ వదిలేసుకుంటుంది, కానీ ఈ స్కిప్పింగ్ రోప్ ను మాత్రం వదులుకోలేక బట్టలు అడుగులు పెట్టేసి తెచ్చేసుకుంటుంది. కానీ సర్వాంతర్యామి ఎవరి మనసులో ఏదుందో, ఏ సంస్కారాన్ని ఎలా తీసేయాలో, వాళ్ళ కోరికని ఎలా దహించేయాలో బాబాకే తెలుసు. కాబట్టి బాబాకి తెలీదు అనుకుంటుంది అమ్మాయి. కానీ బాబా చాలా చాకచక్యంగా ఆవిడలో ఉన్న ఆ కోరిక, అంటే ఈ స్కిప్పింగ్ రోప్ మీద ఉన్న ఆవిడ కోరికని ఎలా తీసారో మనం తెలుసుకుందామండి. బాబా ఏం చేస్తారంటే ఒక రోజు ఆవిడ వచ్చేస్తుంది, బాబా దగ్గర ఉంటారు. ఒక రోజు బాబా దగ్గరికి కొంతమంది స్కూల్ పిల్లలు వస్తారు. వాళ్ళందరితో బాబా పలకరించేసి ఆలింగనం ఇచ్చి అన్ని చేసేసాక మీరు ఏ ఆటలు ఆడతారు అని అడుగుతారు బాబా. అడిగితే వాళ్ళు చెప్తారు హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ అన్ని చెప్తుంటే మణికి నిరుత్సాహం వస్తుంది.
ఇన్ని చెప్తున్నారు, స్కిప్పింగ్ రోప్ గురించి ఎవరు చెప్పటం లేదే అనుకుంటుంది. అనుకునేసరికి బాబా అడగకుండానే, బాబా మా స్కూల్లో హాకీ క్రికెట్ తో పాటు ఆ స్కిప్పింగ్ కూడా నేర్పించారు బాబా అంటుంది. గబుక్కున అనేస్తుంది బాబాతో. ఆహా అంటారు బాబా ఏమీ తెలియనట్టు. ఆహా అలాగా, నువ్వు ఎలా చేయగలవు అని అడుగుతారు. అంటే నేను 100 సార్లు స్కిప్పింగ్ చేయగలను బాబా, వెనక్కి నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, నేను చాలా బాగా ఆడతాను బాబా అంటే. చిన్నపిల్ల కదా, ఆ ఉత్సాహంలో అంతా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. బాబా అంటారట, నీ టాలెంట్ చూడడానికి ఇప్పుడు స్కిప్పింగ్ రోప్ లేదు కదా, మరి ఎలాగా అంటే. లేదు లేదు బాబా నా దగ్గర ఉంది అనేసి వెంటనే అనేసి, అప్పుడు దొరికిపోయాను బాబాకి అని చెప్పి మొహం దించేసుకుంటుంది. అంటే అర్థమైపోయింది, బాబాకి పట్టుబడిపోయాను నేను, అసలు విషయం చెప్పేశాను, ఇంకేం చేయగలదు, ఇంక అబద్ధం ఆడడానికి లేదు. వెంటనే బురదించేసుకుంటుంది. అప్పుడు బాబా ఆమె దగ్గరికి తీసుకుని, చూడండి చిన్న పిల్లలతో బాబా ఎలా ఉండేవారు. నేనంటే నీకు ప్రేమ ఉందా అడిగారు బాబా. అంటే చాలా ఉంది బాబా, చాలా ఉంది అని ఇంత చేతులు చాపి మరీ చూపించింట. అంటే ఎంత అన్నట్టు బాబా. చాలా చాలా అన్నిటికన్నా ఎక్కువగా బాబా నీ మీద నాకు ప్రేమ ఉంది చెప్పింది మణిజ. అయితే నా కొరకు ఏమైనా చేస్తావా అడిగారు బాబా. ఓ ఏదైనా చేసేస్తాను బాబా అంది మణిజ. అయితే ఆ స్కిప్పింగ్ రూపుని తీసుకుని దూరంగా వేయమన్నా కూడా పారేస్తావా అడిగారు బాబా. అంటే నువ్వు విసిరే, ఇలా అలా చెప్పలేదు చూడండి. ఒకవేళ నా మీద ఇంత ప్రేమ ఉంది కదా, ఒకవేళ నేను కనుక ఆ స్కిప్పింగ్ రూపుని విసిరే దూరంగా పడే అంటే చేస్తావా. వెంటనే అందుట మణిజ, తప్పకుండా బాబా అందుట. అయితే సరే విసిరి పడే అన్నమాట. బాబా అందమేంటి, వెంటనే అది రౌండ్ రౌండ్ తిట్టేసి అక్కడ లోయలో ఎక్కడో ఇంకా కనబడకుండానంత హైట్ లోకి విసిరేసించండి అది మణిజ. అంటే ఆ విసిరేయడం అంటే ఆమెలో కోరిక కూడా లేదని భావన అన్నమాట. అలా ఆమె స్కిప్పింగ్ రోపుని తనతోనే ఉంచుకోవాలన్న చిన్నారి మనసులో ఆ చిన్న కోరిక. అంటే కేవలం బట్టలు తెచ్చుకోమన్నా బాబా కూడా ఈ చిన్న తాడు ఏం చేస్తుంది, బాబా ఎలా గుర్తిస్తారు అని అమాయకంగా ఆమె దాచుకున్నా కూడా, బాబా చాలా తెలివిగా తన ఆజ్ఞకు విధేయత, అంటే అది అవిధేయత అవుతుంది కదా, విధేయతలో పెట్టాలని చాలా సున్నితంగా ఆమె మనసు నొప్పించకుండా చాలా చాకచక్యంగా ఆమె చేతే ఆ విషయం చెప్పించి ఆ కోరిక నుండి విముక్తి కలిగించారు బాబా. కాబట్టి అద్భుతం అండి, మెహర్ బాబా చేసే ప్రతి చర్య కూడా చాలా అద్భుతంగా. అలా సోదరి మణిజాలో ఆ చిన్న కోరిక కూడా ఆ వయసులో లేకుండా చేశాడు మెహర్ బాబా. మరి మరో సంఘటనలోకి వెళ్దాం. మెహర్ బాబా అప్పుడప్పుడు తన వద్దనున్న శిష్యులు తన మాటలు ఎంతవరకు పాటిస్తారు, వారి విధేయత ఎలా ఉంది అని పరీక్షించేవారట బాబా. మండలి వారిని, పురుష మండలం అవని స్త్రీ మండలం ఎవరైనా సరే. ఒకసారి బాబా మంజిల్ ఈమె వదిలి మెహరాబాద్కు వచ్చారు. ఆ కాలంలో సరోషిరాని ఇంకో వ్యాపారం అంటూ ఏదీ ప్రారంభించలేదు. సరోషిరాని మనందరికీ తెలుసు కదా, ఆయన ఏది ఇంకా ప్రారంభించలేట బిజినెస్. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. బాబా ఒకనాడు ఈ సరోషిరాని పిలిచి, నాకు 3 లక్షల రూపాయలు కావాలి అన్నట. ఎప్పుడండి, 1928-26 ఆ టైంలో. సరోషిరాని ఏ వ్యాపారం చేయటం లేదు, ఆర్థిక పరిస్థితి కూడా బాగుండలేదు. కానీ 3 లక్షలు కావాలి అంటే అది ఇప్పుడు 3 కోట్లో 30,000 కోట్లు అని అడిగట. అడిగితే వెంటనే సరోషిరాని అన్నట, అలాగే ఇస్తాను బాబా అన్నట అని ఎంఏ శ్రీరాణి పేరుతో 3 లక్షల రూపాయలు చెక్కు రాసి సంతకం చేసి బాబాకి ఇచ్చేసేటండి. ఇస్తూ, బాబా ఇదిగో చెక్కు, నువ్వు భగవంతుడివి, బ్యాంకు నుండి డబ్బు క్యాష్ తెచ్చుకో అని అతను ఇచ్చేసేట. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అయ్యో నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆ ఉన్న డబ్బులు కాస్త బాబాకి ఇచ్చేస్తే ఎలాగా, అసలు అందులో బ్యాంకులో డబ్బులు లేవు, బాబాకి ఎలా నేను డబ్బులు ఇవ్వగలను, ఈ ఆలోచన ఏమీ లేదు సరోషిరానికి. అందులో డబ్బులు లేవని బాబాకి తెలుసు, సరోషిరానికి తెలుసు. కానీ బాబా ఇమ్మన్నారు, ఇచ్చేద్దాం, ఇదంతా బాబా చూసుకుంటారు, ఈ ఒక్క దృఢమైన విధేయత అండి. ఆ 3 లక్షల రూపాయలు చెక్కు మీద రాసేయడం, బాబా నువ్వే బ్యాంక్ వెళ్ళి క్యాష్ తెచ్చుకో అన్నాడు. అంటే బాబాకి సాధ్యమైతే ఎంతసేపు అండి, లేకపోయినా ఆ డబ్బు ఆ టైంకి అక్కడ ఉంటుంది, బాబాకి ఎవరో ఒకరు ఇస్తారు. అది కాదు ఇక్కడ. కానీ ఆ విధేయత చూపించాడు చూడండి. మళ్ళీ ఎదురు తిరగకుండా, తన బుద్ధి వాడకుండా బాబా ఎస్ అని చెప్పి రాసి ఇచ్చేశాడు. కాబట్టి నా దగ్గర డబ్బు లేదు కదా, ఎక్కడి నుండి తేగలను అనుకోలేదు సరోషిరాని. మెహర్ బాబా అడిగారు కనుక వెంటనే చెక్కు రాసి ఇచ్చేశాడు. విధేయత ఉంటే అలా ఉండాలి అన్నట్టు మెహర్ బాబా. బాబాకి అవసరం లేదు డబ్బు, అసలు బాబా ముట్టుకునేవారు కాదు. మస్తుల విషయంలోనూ పేదల విషయంలోనే డబ్బు ముట్టుకునేవారు.
అసలు ఆయన పేరుని ఏం ఉంచుకోలేదు కూడా. కానీ ఇది పరీక్ష. అంటే విధేయత ఎంతవరకు వీళ్ళు కనబరచగలరు అన్న విషయం మీదే బాబా ఈ పరీక్ష పెట్టేవారు. అలాగా సరోషిదాని యొక్క విధేయతని చాలా మెచ్చుకుని బాబా అన్నట్ట. అక్కడ డబ్బు ఉందా లేదా ఇదేమీ ఆలోచించలేదు అతను. నాకు విధేయత చూపించాలి దాని మీదే చెక్కు రాశాడు కనుక నాకు చాలా సంతోషమైంది సరోషిదాని విధేయత ఎందు అన్నట్టు బాబా. అలాగే ఇంకో సంఘటనలోకి వెళ్దామండి. ఈ సమాధిని కనిపెట్టుకుని ఉండే నానాకేర్ విషయంలో జరిగే సంగతి. మనందరికీ నానాకేర్ చాలా మందికి తెలుసు. చాలా అద్భుతంగా వెల్కమ్ చెప్పేవారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి అనేవారు. బయటకు వచ్చాక కూడా ఆయన ఆలింగనం ఇచ్చేవారు. కొన్ని బాబా విషయాలు షేర్ చేసేవారు. చాలా అద్భుత ప్రేమికుడు నానాకేర్. ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ రాస్తున్నారు. మొట్టమొదటిసారిగా బాబాను ఇరిచ్చే వివాహ సందర్భంలో కలిశాట నానాకేర్. అప్పుడు ఆయన బాబాని మీ కొరకు పని చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని అడిగట. నానాకేర్ అడిగట బాబాని. ఫస్ట్ టైం బాబాని చూడంగానే దానికి ఆయన దాని దివ్యత్వానికి వసుడైపోయాడు. వెసుడైపోయి బాబాతో అడుగుతున్నాడు, బాబా మీ కొరకు నేనేమైనా పని చేయాలంటే ఏం చెయ్యాలి అంటే నాకు విధేయుడై ఉండు అన్నట్టు బాబా. వెంటనే నానాకేరు అలాగే బాబా తప్పకుండాను అన్నారు. బాబా మళ్ళీ అన్నట, నేను ఎప్పుడు నిన్ను సరాసరి మీ ఇంటికి వెళ్ళి మీ తండ్రి తలన నరకమన్నా నరుకుతావా అలా చేస్తావా అన్నట. ఎప్పుడైతే బాబా నీకు విధేయత చూపుతాను అని అన్నాడో నానాకేరు, వెంటనే బాబా అన్నట ఇమీడియట్ గా ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళి మీ తండ్రి తల నరకమంటే నరుకుతావా? ఎస్ బాబా అలాగే చేస్తాను అన్నట్టు నానాకేరు. చూడండి, చూసిన రోజులోనే ఎన్ని పరీక్షలు బాబా అతనికి పెడుతున్నారో. అంటే నేను అటువంటి పనులు చేయమని చెప్పను. ఎప్పుడైతే ఎస్ బాబా అని అన్నాడో నానాకేరు, బాబా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అతని విధేయత పరీక్షని. నేను అటువంటి పనులు చేయమని చెప్పను, కానీ ఒకటి అడుగుతాను, 2 నెలల వ్యవధిలో 4 లక్షల రూపాయలు నాకు తెచ్చి ఇస్తావా? ఇదైపోయింది. నీ తండ్రి తల నరుకుతావా అంటే ఎస్ అనేసాడు. అక్కడితో అది అయిపోయింది. ఎప్పుడైతే ఎస్ అన్నాడో మళ్ళీ ఇంకో పరీక్ష పెడుతున్నారు బాబా. 2 నెలలు టైం ఇస్తాను, 4 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇవ్వాలి అంటే నానాకేర్ అన్నట్ట అలాగే బాబా మరి ఎలా తెస్తావు అడిగారు బాబా. అడిగితే నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను, అందరి దగ్గరికి వెళ్ళి చందాలు అడుగుతాను బాబా అన్నట్ట. అంటే బాబా అడిగారు, అప్పుడే మైండ్ లో అతనికి తిరుగుతోంది డబ్బులు ఎలా సంపాదించాలి అంటే. బాబా మళ్ళీ తిరిగి ఇలా అంటున్నారు, ఆ విధంగా అంత డబ్బు నువ్వెన్నడూ తేలేవు, 2 నెలలు మాత్రమే వ్యవధి. నీవు ఆ డబ్బు సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏదైనా బ్యాంకు దోపిడీ చెయ్యి, ఇంటికి వెళ్ళి బ్యాంకు తోచి ఆ డబ్బు తెచ్చి నాకిచ్చి నీ వెళ్ళి పోలీసులకు లొంగిపో. చాలా సంవత్సరాలు జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. మరి ఆ విధంగా చేస్తావా? చూడండి బాబా ఎంత టెస్ట్ పెడుతున్నారు అతనికి. ముందేమన్నారు, తండ్రి తల నరకమన్నారు. ఓకే బాబా ఎస్ అన్నాడు. తర్వాత ఏమంటున్నారు, 2 నెలల్లోపు 4 లక్షల రూపాయలు కావాలి. ఎలా తెస్తావు అంటే చందాల రూపంలో. చందాల వల్ల అయితే ఇంక ఈ జన్మకి నువ్వు నాకు ఇవ్వలేవు డబ్బు. కాబట్టి ఇమీడియట్ గా నువ్వు బ్యాంక్ వెళ్ళి డబ్బు దోచేసి ఆ డబ్బు నాకు ఇచ్చేసి పోలీసులు లొంగిపో అన్నారు. పోలీసులు లొంగిపోతే మామూలు విషయం కాదది. అప్పటి రోజుల్లో ఇంకా శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. తప్పించుకుందుకు దారి ఉండేది కాదు. చాలా సంవత్సరాలు జైల్లో ఉండిపోవలసి వస్తుంది. మరి ఇదంతా నీకు ఇష్టమా అడిగారు నానాకేర్ని బాబా. అంటే చేస్తాను బాబా అన్నాడు నానాకేర్. సరే వెళ్ళు అన్నట్ట బాబా. అంటే ఇంకా అతనిలో మనలో వెళ్తాడో వెళ్ళడో ఇంకా పరీక్ష, పూర్తి పరీక్ష అనమాట నానాకేర్కి. నానాకేరు గది విడిచి వెళ్ళబోతుంటే బాబా అతని వెనక్కి పిలిచి, నీవటువంటి పని చేయక్కర్లేదు గాని ఒక పని చెయ్యి అన్నట్టు. అంటే వాడు వెళ్ళడానికి ఇంకా సంశయించాడు అనుకోండి, వెళ్ళాలా వద్దా అని. అలా సంశయాలు ఏం లేవు నానాకేర్ లో. పూర్తిగా ఓపెన్ బుక్ అయిపోయాడు అతను. అంటే పూర్తి సర్వార్పణ అయిపోయాడు అతను బాబాకి. ఒక్కసారి చూడడంలోనే ఆ దర్శన భాగ్యంలోనే అతను బాబాకి గురువుగా దైవంగా అన్ని రకాలుగా బాబాని యాక్సెప్ట్ చేసేసాడు. కాబట్టి బాబాకి ఏం అడిగినా ఇచ్చడానికి రెడీగా ఉన్నాడు. ముందే చెప్పేశాడు విధేయతగా ఉంటాను అని. కాబట్టి అన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. ఇంకా వెళ్ళిపోదాం, బ్యాంకు దోపిడీ చేసేద్దాం అని బయటికి వెళుతుంటే బాబా క్లాప్స్ కొట్టి లోపలికి పిలిపించారు. ఇవన్నీ చేయక్కర్లేదు, నీ తండ్రి తలా నరకక్కర్లేదు, బ్యాంక్ వెళ్ళి డబ్బు దోచక్కర్లేదు, జైలుకి వెళ్ళక్కర్లేదు, కానీ ఒక పని చెయ్యన్నారు. ఏంటి అని అడిగాట అతను. నువ్వు నాసిక్ నుండి మెహరాబాద్ వరకు, ఎక్కడ నాసిక్ ఎక్కడ మెహరాబాద్, కొన్ని 100 మైళ్ళు కాలినడకన పయనించు. దారిలో నీ భోజనం ఎవరినైనా అడుక్కుని తిను.
అంతేగాని డబ్బు అడక్కు అన్నారు బాబా. అంటే మళ్ళీ మళ్ళీ పరీక్షండి. ఎస్ చేస్తానని వెళ్ళిపోయాడు అతను. అంటే ఎక్కడ నాసిక్, ఎక్కడ మెహరాబాదు, ఎన్ని వందల మైళ్ళు నడవడం, డబ్బులు అడగకూడదు. ఈ భోజనం అడగాలి ఎవరినైనా. భోజనం అడిగినా ఆ రోజుల్లో ఇచ్చేవారేమో కానీ ఈ రోజులైతే ఇవ్వరు. శుభ్రంగా ఉన్నావు కదా, నీ కష్టపడి సంపాదించుకోవచ్చు అంటారు. కానీ దేన్ని అతను ఏ ఆలోచన లేదు అతనికి. అలాగే చేస్తాను బాబా అన్నట్ట. కానీ వాళ్ళ పేరెంట్స్ బాబాని వచ్చి రిక్వెస్ట్ చేశారట, బాబా నువ్వు దయామయుడివి, అంత పరీక్ష అతనికి పెట్టకు అంటే బాబా వెంటనే అది ఉపసంహరించేశారు. ఎక్కడికి నడవక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ విధేయత నన్ను చాలా ఆనందింపబరిచిందని చెప్పి బాబా ఆలింగనం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చారట. అంటే నానాఖేరు అంతవరకు బాబాను చూసి ఉండలేదు. ఆయనను చూడగానే ఆయనలో ఉండే దివ్యత్వం చేత అతను ఆకర్షితుడైనాడు. ఆకర్షితుడవడమే కాదు, ఆ క్షణమే ఆయనకు తనంతట తాను సర్వార్పణ గావించుకున్నాడు నానాఖేరు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే ఆ సర్వార్పణ ఫలితముగానే బాబా మాటలు తూచా తప్పకుండా నడుచుకోవాలనే ఆకాంక్ష ఆయనలో కలిగింది. అది ఎంత తీవ్రతరమైనదంటే ఆయన మాటకు తండ్రి తల నరకడానికి, దోపిడీ చేయడానికి సంసిద్ధుడైనాడు నానాకేరు. బాబా మాట ప్రకారం దోపిడీ చేసి పోలీసుకు లొంగిపోయి శిక్ష అనుభవించడానికి కూడా తయారయ్యాడు. నిజంగా మెహర్ బాబా దైవం, భగవంతుడు, దైవీ మానవుడు, తండ్రి. అలాంటి ఆయన తల నరకమని గాని, బ్యాంకు దోపిడీ చేయమని గాని బాబా ఉద్దేశం కాదు అంటున్నారు ఇక్కడ. అంటే అటువంటి తప్పుడు పనులు చేయమని ఆయన అన్నాడు ఆదేశించరు. కానీ విధేయత అంటే ఏ విధంగా ఉండాలో మనకి తెలియజేయడానికి ఈ నాటకం అంతా ఆడించారు నానాకేర్ చేత అని రాస్తున్నారు. ఎంత అద్భుతంగా దీనివల్ల మనకి తెలుస్తోందండి. అంటే సర్వార్పణ అంటే ఎలా ఉండాలి అంటే ఈ నానాకేర్ ద్వారా మనకు అర్థమవుతోంది. బాబా నీకు సర్వం అర్పించేసుకుంటాను, బాబా నీ ఇచ్చక తల ఊగుతాను, ఇది పొడి పొడి మాటలు కాదు. సర్వార్పణ అంటే చాలా కష్టం. అందుకే బాబా అంటారు, ప్రేమి నన్ను ప్రేమించండి అంటే మీకు చాలా సులువైన మార్గంగా అనిపిస్తోంది, ఆచరణ చాలా కష్టము అనేది. అందుకే ఈ ప్రేమలోనే సర్వము అర్పించేయాలండి. అన్నిటికీ విధేయత, అన్నిటికీ యాక్సెప్టెన్స్. అందుకనే బాబా ప్రతిసారి మండలి ప్రార్థనలో మనం చేసుకుంటున్నప్పుడు ఎందుకు గుర్తు చేసేలా ఈ మండలి ప్రార్థనలో అధికాధికంగా నన్ను ప్రేమించు, అధికాధికంగా నన్ను ప్రేమించు, రెండు చేతులతో నా కొంగు పట్టుకొని ప్రతిసారి ఎలర్ట్. అంటే రోజు మనం ప్రేయర్ చేస్తున్నామంటే మనలో ఎలర్ట్నెస్ రావడం కోసమే ఆ ప్రార్థనలు ఇచ్చారు బాబా అనిపిస్తుంది నాకైతే. అంటే అధికాధికంగా ప్రేమించగలిగితేనే అంత సర్వార్పణ భావం కలుగుతుందండి. నానాకేరి కలిగినట్లుగా కలుగుతుంది. అది కలగలేదు అంటే అంత అధికాధికంగా బాబాని మనం ప్రేమించట్లేదని అర్థం. ఇలా ఉండాలి నా యందు విధేయత, ఇలా నన్ను ప్రేమించాలి, ఇలా సర్వార్పణ అవ్వాలి అని తెలియడం కోసమే నానాకేరికి ఆ పరీక్ష పెట్టారు అని ఇక్కడ రాస్తున్నారు. మరి మరొక సంఘటన తెలుసుకుందామండి. మరొక సంఘటన ఏంటంటే బాబా బ్లూ బస్ యాత్ర చేస్తున్న రోజులు అన్నమాట. అందులో ఏంటంటే స్త్రీలందరికీ కూడా మధ్యాహ్న భోజనానికి ఈ శాండ్విచ్ అంటే రొట్టెల్ని ఫ్రై చేసి దానికి ఏదో జామ్ పూసి తింటూ ఉంటారు అన్నమాట మధ్యాహ్న భోజనంలో. ఈ మధ్యాహ్నం ఒక చోట బస్సు ఆపారు. అంటే ఈ శాండ్విచెస్ తినడం కోసం ఆపుతారన్నమాట. ఈ బ్లూ బస్ టూర్ లో అన్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఈ గోహెరు వీళ్ళందరూ కూడా కిట్టి దేవి వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు. ఈ రొట్టెలు ఇవి కాల్చే పద్ధతి అంతా కూడా కిట్టి దేవి తయారు చేస్తూ ఉంటుంది అన్నమాట. అందరికీ అన్ని పనిచేస్తారు, అందరూ తింటూ ఉంటారు. కానీ డాన్కిన్ మాత్రం తింటూ ఉండడు. ఈ కిట్టిదేవి చూస్తుంది, అదేంటి మీకు పలహారం అందలేదా అని అడుగుతుంది. అంటే నా దగ్గరికి ఇంకా రాలేదు అంటాడు డాన్కిన్. అంటే ఈలోగా ఆవిడ ఏం చేస్తుందంటే తను తింటున్న దాంట్లో సగం ఇచ్చేసి తినండి అని చెప్పి డాన్కిన్ కి ఇస్తుంది కిట్టిదేవి. ఇస్తే డాన్కిన్ తినేస్తాడు. ఇదంతా జరిగాక బాబా దగ్గరికి వస్తారు. బాబా అంటారు డాన్కిన్ తో, డాన్ నీవు తిన్నావా అని అడుగుతారు బాబా. తిన్నాను బాబా అంటాడు. మరి నీకెక్కడిది రొట్టె ఎక్కడిది, అందరికి పనిచేశాం కదా అయిపోయింది కదా అంటే కిట్టి అంటుంది, బాబా నేనే ఇచ్చాను, నా దాంట్లో సగం చేసి ఇచ్చాను అతనికి. అందరి దగ్గరికి వెళ్ళింది కానీ ఇతని దగ్గరికి రాలేదు కనుక రొట్టెలు అయిపోయాయి కనుక నా దాంట్లో సగం భాగం ఇచ్చాను అని. బాబా చాలా కోపడ్డారండి. ఆ శాండ్విచ్ అతనికి నేను ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నావు, నేను అతనితో ఏదో విశ్వకార్యం కోసం నేను ఉపయోగించుకుంటున్నాను, అందుకని అతను తినకూడదని అతను అలా ఉంచేశాను, అందువల్ల అతనికి ఏమీ ఇవ్వలేదు నేను. కానీ నువ్వు నీ బుద్ధి నీ దాని వల్ల నా పనికి అడ్డమే కాకుండా
నాకు నువ్వు సరిగ్గా విధేయత చూపించలేదు అని చెప్పి కిట్టిదేవి మీద చాలా కోపగించుకున్నారట బాబా. ఎందుకు బాబా అతనికి ఇవ్వలేదంటే, కిట్టిదేవి అనుకుంది పొరపాటు జరిగిందేమో అని అమాయకంగా ఇచ్చేసింది తన తన తినే రొట్టెలో. కానీ బాబా అది చెప్తున్నారు, నేను ఎందుకు ఇవ్వలేదు అంటే, నేను అతనితో ఏదో కార్యక్రమం చేసుకోవాలి, ఆ కార్యక్రమం అడ్డైంది, నీ విధేయత లోపమైంది, దానికి కూడా విధేయత చూపించలేదు నాకు అని చెప్పి బాబా బాధపడ్డారు. కాబట్టి అవతారమే నీళ్లను అనూహ్యం అని రాస్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఈ మాయా చేష్టల అర్థం గ్రహించలేకపోతాం. అందుకే కేవలం నాకు విధేయులే ఉండండి అంటారు. మనం అనుకుంటాం, బాబా అదే అంటారు, మీరు మీరు కోరుకోండి, ఒక తండ్రినిగా నన్ను కోరుకోండి, కానీ మీ కోరిక అలాగే తీరాలని మాత్రం కోరుకోకండి అంటారు బాబా. అంటే అలా తీరడం వల్ల కొన్ని సంస్కారాలు, మళ్ళీ జన్మ, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం ఇవన్నీ జరుగుతాయి. ఈ కోరిక అలా కాకుండా ఇలా తీరిస్తే వీడు సంస్కార రాహిత్యం జరుగుతుందనో, ఒక కర్మ జరిగిపోతుందనో ఏదో బాబాకి తెలుసు కనుక ఆ కోరికను అలా కాకుండా ఇంకో రకంగా అందిస్తాడు మనకి. కానీ మనం మాయలో కొట్టుకోవడం వల్ల అలా జరగకుండా ఉంటే బాగుండు, ఇలా జరిగితే బాగుండని మనం రోజు దాన్ని నెమరేసుకుంటూ ఉంటాం. అందుకే బాబా ఏమంటున్నారు, ముందు నాకు విధేయత చూపించు, నా మీద విశ్వాసం ఉంచు. ఎందుకంటే విధేయత చూపించడం వల్ల ఏమవుతుందంటే, మనం ఒక కోరిక కోరినా కూడా అది జరగకపోయినా కూడా, ఓలే బాబా ఇచ్చా, ఇది ఎందుకు జరగలేదో, ఏదైనా మన మంచికే బాబా చేస్తాడు అనే భావన మనకి కలుగుతుందండి. అదే విధేయత. విధేయత అంటే బాబాకి వంగి వంగి నమస్కరించడం, బాబాసు ప్రేయసేడు ఇది కాదు అంటున్నాడు తండ్రి. ఆ పూజా విధానం, ఆ భక్తి కాదు నాకు విధేయత చూపించడం. నీ జీవితంలో ఏం జరిగినా కూడా యాక్సెప్టెన్స్, ఎస్ బాబా నా మంచి కోసమే ఇది చేశాడు అని అంగీకరిస్తావు చూడు, అది కూడా విధేయతే అంటున్నాడు మెహర్ బాబా. కాబట్టి అద్భుతమైన ఈ సంఘటనలన్నీ కూడా చాలా చక్కగా వివరంగా రాశారు శ్రీరథ గారు. మరి ఇంకో సంఘటనలోకి వెళ్దామండి. ఇంకో సంఘటన ఏంటంటే, మెహర్ బాబా దగ్గరికి ఒక వ్యక్తి బంధువుల నుండి టెలిగ్రామ్ వస్తుంట. ఒక వ్యక్తి బంధువుల నుండి, అంటే బాబా ప్రేమికుల్లో ఒక అతను తన బంధువు ఎవరికో ఒంట్లో బాగోలేదని ఏదో టెలిగ్రామ్ పంపిస్తాడు. అదేంటంటే, ఫలానా వ్యక్తి జబ్బుగా ఉన్నాడు, మీ దీవెనలు కావాలి అని. ఆ వ్యక్తి బాబా వద్ద ఉంటూ బాబాకు విధేయుడే ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఆ సమయంలో బాబా అతను ఒక చిన్న గదిలో 3 సంవత్సరాల పాటు మౌనంతో కూడిన కఠిన ఏకాంతవాసం చేయమన్నారు. ఏ వ్యక్తి అయితే బంధువులకు బాగోలేదని టెలిగ్రామ్ ఇచ్చాడో ఆ వ్యక్తి, ఆ ప్రేమికుడు ఇదివరకు బాబా దగ్గర ఉండేవాడు అతను. అప్పుడు బాబా విధేయత చూపించాలి నాకు అంటే, నువ్వేం చెప్తే అది చేస్తానంటే బాబా అన్నారు, ఓ చిన్న గదిలో నువ్వు 3 సంవత్సరాల పాటు మౌనంతో కఠిన ఏకాంతవాసం చేయించాట బాబా. ఒకనాడు అతని గదిలోకి ఒక తాచుపాం వచ్చింట. అయినా అతను ఆ గది వదిలి రాలేట, కేకలు పెట్టలేదు. అంటే బాబాకి వదిలేశాడు కాబట్టి ఆ పాము ఏమీ చేసి ఉండదు. కానీ అతని విధేయత స్వార్థంతో కూడింది అంటున్నారు బాబా. దానికి ఫలితం ఏదో విధమైన జ్ఞానం ఆశించడను. కానీ బాబా, నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వదలుచుకుంటే అది ఒక భగవత్ సాక్షాత్కారం మాత్రమే. అది నీవు నన్ను దబాయించి పొందను లేవు, నీకై నీవు సంపాదించుకోను లేవు, కేవలం నా కృప మీదనే అది ఆధారపడి ఉంటుంది. అంటే అతను బాబాకి విధేయత ఎందుకు చూపించాడు? ఏదో ఒక కోరిక, భగవత్ సాక్షాత్కారమో లేకపోతే ఏదో మోక్షమో, ఏదో కోరిక కోసం అతను విధేయత చూపిస్తున్నాడు అంటున్నారు బాబా. ఒక త్రాచుబాబు వచ్చినా కేక లేకుండా ఉన్నాడు అన్నా, అంత కట్టిన ఏకాంతవాసంలో ఉన్న 3 సంవత్సరాలు గడుపుతున్నా కూడా అతనిలో ఇంకా ఏదో కోరిక, అది కూడా లేకుండా ఉండాలి అంటారు బాబా. చాలా కష్టం. కానీ బాబా అది చెప్తున్నారు, ఒకసారి నువ్వు నాకు విధేయతగా ఉన్నావు అంటే ఇంక అక్కడ ఇందులో ఏ కోరిక, నీ బుద్ధి వాడకూడదు అనేది. అందుకే బాబా అతను చేసేదంతా నిజం అనుకుంటున్నారా? అందులో కూడా స్వార్థం ఉంది. అతను ఏదో నా నుంచి ఆశిస్తున్నాడు కనుకే అంత కఠినాన్ని కూడా పాటిస్తున్నాడు అంటున్నారు. అంటే ఇప్పుడు భగవత్ సాక్షాత్కారమైనా మోక్షమైనా ఏదైనా కావాలి అంటే నువ్వు ఏదేదో బాబా చెప్పినట్లుగా ఆ మూడు సంవత్సరాల గదిలో ఉన్నంత మాత్రాన రాదు, ఆ తాచుపాము వచ్చినా కేకలు వెయ్యకపోయినా రాదు, అది నా కృపా కటాక్షంతో వస్తుంది అంటున్నారు బాబా. నా కృప వల్ల ఏదైనా జరుగుతుంది అన్నారు. అందుకే బాబా అంటారు, నా కృప కనుక ఉంటే రాయికైనా మోక్షాన్ని ఇచ్చేస్తాను అని చెప్పారు బాబా. అందుకని బాబా అంటున్నారు ఇక్కడ, శిష్యుడు ఎక్కడ ఉన్నా సరే నా కృపారసం అతనిపై చల్లినప్పుడు అది వచ్చి తీరుతుంది, అది ఎక్కడున్నా సరే. అయితే ఇక్కడ ఉండడం ఎందుకు?
నా బతికేదో నేను బతుకుతాను అని అతను వెళ్ళిపోయాడు. ఈ మాట అతను బాబా అనగానే అన్నట్ట, ఇంక ఇక్కడెందుకు బాబా ఉండడం, అంటే ఎక్కడున్నా నా కృపారసం నీ మీద ఉంటుంది అన్నారు కదా. వెంటనే అతనికి అర్థమైపోయి, నీ దగ్గర ఎందుకు ఉండడం బాబా, నేను వెళ్ళిపోతానని చెప్పి బాబాను వదిలేసి వెళ్ళిపోయాటండి. అప్పుడప్పుడు వచ్చి బాబాను దర్శించుకుని వెళ్తూ ఉండేవాడు. అంటే ఈ టెలిగ్రామ్ ఇచ్చిన వ్యక్తి గురించి చెప్తున్నారు బాబా. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సుస్థి చేసింది. అతడు బంధువులు అతనికి వైద్య సదుపాయం జరపకుండా బాబాకు తంతు జరిపారు. అది ఎస్. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నారంటే ప్రింటింగ్ మిస్టేక్ ఏదో ఉంది ఇక్కడ. ఒక వ్యక్తి బాబా దగ్గర ఉండి 3 సంవత్సరాలు ఏకాంతవాసం చేసి ఆ తాచుబా వచ్చినా అరవకుండా చాలా ఉగ్గపట్టుకుని ఉన్నాడు. కానీ అతనిలో కోరిక ఉంది, ఒక భగవత్ సాక్షాత్కారమో ఏదో కావాలని. ఎప్పుడైతే నేను ఈ కృపారసం ఎక్కడున్నా నీకు నీ మీద నాది ఉంటుంది అనగానే, ఇంక నీ దగ్గర ఎందుకు బాబా అని విడిపేట. అలాంటి వ్యక్తికి సృష్టి జరిగింది. అంటే ఆరోగ్యం బాగోలేదు. అతని బంధువులు బాబాకి టెలిగ్రామ్ ఇచ్చారు. వైద్యం ఏమీ చేయకుండా బాబాకి టెలిగ్రామ్ ఇచ్చారు. అతని జబ్బు నయం చేయమని కోరారు బంధువులు. కోరితే వాళ్ళు అనుకున్నారట, ఇదెక్కడి దేవుడు, నీ భక్తులు ఎంత బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా, అతను బాబాయేనా, బాబాకి నిజంగా కరుణ ఉందా, నాకు నయం చేయమని లేకపోతే చచ్చిపోయేట్లు చూడని అరుస్తున్నాడు, కానీ బాబా ఏం పట్టించుకోవటం లేదు, ఇదెక్కడి దేవుడు అని చెప్పి వాళ్ళు బాబాకి టెలిగ్రామ్ ఇచ్చారు. అంటే బొంబాయి నుండి అతని రైల్లో తీసుకుని రావాల్సిందిగా బాబా చెప్పారు. ఎప్పుడైతే టెలిగ్రామ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు, అంటే ఎక్కడున్నా నా కృపారసం జల్లు కురుస్తూ ఉంటుందని బాబా చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు ఇతను ఎంత సుస్థిగా ఉన్నప్పుడు అతనేమో డాక్టర్లు చూపించుకోవట్లేదు. మరి మేమేం చెయ్యాలి, నువ్వు రక్షించాలి కదా, నువ్వు దేవుడివి కదా అని వాళ్ళు అడిగినప్పుడు బాబా అన్నాక, అతను ఎక్కడున్నా సరే నా దగ్గరికి తీసుకురండి అన్నమాట. చూడండి, అంటే అతన్ని తీసుకొచ్చారట. బాబా ఏం చేశారంటే గోహెర్ చేత అతని జబ్బు తగ్గేలా ట్రీట్మెంట్ చేయిస్తున్నట. కానీ అతనికి అప్పటికే ఆఖరి గడియల్లో ఉన్నాడండి. అతను ఉంటే మెహరాబాద్ వెళ్లే ముందు అతను, బాబా నీవు నేను చనిపోయే లోపున ఒక్కసారి నా వద్దకు రావలసింది అని బాబాని కోరాట. అంటే ఇక్కడ బాబా ఏది కోరిక లేకుండా అడగడం అంటే అదండి. ఎప్పుడైతే అతను కోరికతో భగవత్ సాక్షాత్కారం కావాలని బాబా దగ్గర ఉండి, ఇంకా బాబా నేను ఇవ్వను, నువ్వు ఎక్కడున్నా ఇచ్చేస్తానంటే వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన అతను అలాగే రోజులు గడిపి ఆరోగ్యం బాగుండక ఉంటే డాక్టర్లకు చూపించుకోకుండా పూర్తిగా బాబా మీదే ఆధారపడ్డాడో, ఎప్పుడైతే బాబా నా దగ్గరికి తీసుకురండి అన్నారో, అతను బాబా దగ్గరికి వచ్చాక అతని స్టేజ్ ఆఖరి స్టేజ్ అనమాట. గోహెర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు బాబా. అతను బాబాని దర్శించుకున్నాక వేరే ప్లేస్ లో ఉంచాలి కదా, అతన్ని తీసుకెళ్లిపోతుంటే అతను బాబాతో అంటాడు, ఆఖరి టైంలోనైనా ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రా బాబా అని కోరట. బాబా వెంటనే ప్రామిస్తారే అన్నట్ట. అతను చనిపోయే ముందు ఏమైందంటే అక్కడ ఒక చర్య జరిగింటండి, ఒక అద్భుతం జరిగింట. ఏంటంటే గదిలో ఉన్న వెలుగు తన కళ్ళు చూడలేకపోతున్నాయి అని అరిచంట. ఆఖరి గడియల్లో అతనికి ఒక పెద్ద కాంతి కనిపించిందండి. అంటే బాబా దర్శనం అతనికి అయ్యింది. అడిగినప్పుడు అతను ఏ కోరిక లేకుండా తన బుద్ధిని వాడకుండా ఇది చేస్తే బాబాకి సంతృప్తి కలిగి నాకు మోక్షం ఇస్తాడు అని చెప్పి 3 ఏళ్లు కఠిన ఏకాంతవాసం చేశాడు చూడండి. అప్పుడు కూడా అతనికి కోరిక ఉంది. కానీ ఇప్పుడు మాత్రం బాబాని దర్శించాక వెళ్ళిపోతూ అడిగిన అతని కోరిక, బాబా ఒక్కసారి నీ దర్శనం కలిగించి నాకు అని అడిగాడు కదా. దానికి బాబా ప్రామిస్ చేశారు కనుక అతడు ఆఖరి గడియల్లో ఇంకా బాడీ డ్రాప్ చేస్తాడు అన్న టైంకి పెద్ద వెలుగు కనిపిస్తుంది అని చెప్పి అది చెప్పారు. అంటే ఆ గదంతా చీకటైపోయి మంచి వెలుగు వచ్చిందండి. ఆ వెలుగులో అతను బాబాని చూసి బాబా నరుస్తూ ప్రాణాలు వదిలాడు. అంటే అప్పుడు బాబా అతనికి దర్శనం ఇచ్చారు. అంటే బాబా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అతనికి దర్శనం ఇవ్వడం కాదు, అతనికి భగవత్ సాక్షాత్కారం జరిగింది అంటున్నారు ఇక్కడ. బాబా అదే అంటారు, ఇది నేను వాడుకునే అంగి, దీన్ని మాధ్యమంగా వాడుకుంటున్నాను ఈ శరీరాన్ని అంటారు. అసలైన భగవత్ సాక్షాత్కారం అంటే అతను ఆ లైటింగ్ లో బాబాని చూశాడు. కాబట్టి ఈ వ్యక్తి చూపిన విధేయత స్వార్థపూరితమైనదని బాబా వద్ద ఉన్నంతకాలం బాబాకు విధేయత చూపి ఉండడం వల్ల బాబాకి తెలిసింది, అర్థమైంది, ఇతడు చేసేదంతా కూడా స్వార్థం కోసం చేస్తున్నాడు, నాకు విధేయత చూపడంలో అని అర్థమైంది. కానీ దయామయుడైన బాబా ఆఖరి క్షణాల్లో అతని కోరిక తీర్చారు అంటున్నారు.
ఎంత అద్భుతంగా ప్రీతముడు కరుణ చూపిస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. అంటే మనం ఎంత స్వార్థంతో అడుగుతున్నా అన్ని ఆయనకి తెలుసు. హృదయాంతరవాసి సర్వాంతర్యామి అని ప్రార్థనలో మనం చేసేస్తూ ఉంటాం. కానీ మన మనసులో ఏముందో ఆయనకు తెలియదా? అంతా తెలుసు. కానీ బాబా క్షమించేశారు, అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ బాబా రప్పించుకుని అతని ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన సాన్నిధ్యంలో ఆ కలిసిపోయే, అంటే ఆయనలో కలిసిపోయే భాగ్యాన్ని అతనికి ఇచ్చాడు బాబా. అంత దయామయుడు అవతార్ మెహర్ బాబా. విధేయత అంటే అలా ఉండాలి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకి తెలియజేస్తుంది. అంటే ఏ కోరిక, ఏ బుద్ధి లేకుండా పూర్తిగా బాబాకే అంకితం అవ్వాలన్నమాట. అంటే ప్రేమికుడు అన్నవాడు అలా ఉండాలి అని చెప్పి విధేయత గురించి ఇదో ఇన్సిడెంట్ రాశారు. మరి ఈ రోజు ఇక్కడతో ఆపుదాము, సంక్షిప్తంలోకి వెళ్ళిపోతాము.